హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గిబ్లీ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. గిబ్లీ యాప్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ యాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో రకరకాల ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసి వీటిని జపనీస్ స్టైల్ అంటే మనకి కార్టూన్ లాగా వాటిని ఇమేజెస్ చూస్తున్నాం. తర్వాత దాన్ని మనకు తెలిసిన సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ డీపీలుగా కూడా వీటిని వాడుతున్నారు. ఓకే, ఈ అయితే గిబ్లీ టైప్ యాప్స్ అనేవి మనం అంటే ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అవన్నీ ప్రాసెస్ అనేది మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి చేస్తున్నాం. లేకపోతే చాట్ జీపీటీ ద్వారా కూడా మనం అది డెస్క్టాప్ కావచ్చు లేకపోతే ల్యాప్టాప్లలో కూడా మనం వెబ్సైట్లోకి వెళ్ళి చేస్తున్నారు. మరి ఫొటోస్ అనేవి మనం అప్లోడ్ చేస్తున్నాం, బాగానే ఉంది. మరి ఆ ఫొటోస్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ ఫొటోస్ అనేవి వాటిని ఎలా వాడుతున్నారు, తర్వాత దీన్ని బ్యాక్ ఎండ్ అనేది ఎలాంటి పర్మిషన్స్ ఇస్తున్నాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఈ గిబ్లీ స్టైల్ అనేది ఇది జపనీస్ టెక్నాలజీతో వచ్చిండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీరు కార్టూన్స్ అనేవి మీరు చూసే ఉంటారు న్యూస్ పేపర్లో కానీ, లేకపోతే లాస్ట్ కార్నర్లో కార్టూన్ అనేది చిన్న బాక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కార్టూన్ అనేది అంటే మన ఫొటోస్ని ఒక కార్టూన్ ఇమేజ్ లాగా, ఒక బొమ్మలాగా తయారు చేసి ఇచ్చేదే ఈ గిబ్లీ స్టైల్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మనం అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆ గిబ్లీ స్టైల్ అనేది మనకు పక్కన రెడీ అవుతుంది. అంటే మనకి ఏ టైపు స్టైల్ కావాలి అని చెప్పి మనం ఇస్తానే ఆటోమేటిక్గా ఆ స్టైల్లోకి దాన్ని బొమ్మను రెడీ చేసి మీకు ఇస్తూ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఏం చేస్తున్నారు, మీకు తెలిసిన వాట్సాప్ డీపీలుగా పెడుతున్నారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నారు, లేకపోతే ఫేస్బుక్లలో అప్లోడ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా చేస్తున్నారు. మరి ఈ డేటా అనేది వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తున్నారంటే మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసే ముందు కొన్ని పర్మిషన్లు అడుగుతుంది అనమాట. అంటే మీ మొబైల్లో ఉన్న మీ ఫొటోస్ కానీ, మీ వీడియోస్ కానీ, లేదంటే ఆడియో కానీ ఇవన్నీ మేము యాక్సెస్ చేసుకోవచ్చా అని వీటన్నింటినీ మనం పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఎస్ అని చెప్పి మనకి, ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్ట్లో ఉంటాం అనమాట. పక్కన వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆ ఇంట్రెస్ట్లో ఉంటాం. కాబట్టి వెంటనే మనం అన్నింటి పర్మిషన్లు ఇచ్చేసి ఫోటోల్లో అయితే మనం తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. మరి ఈ డేటా అనేది వాళ్ళు ఎక్కడ వాడతారంటే ఈ డేటాని వాళ్ళు వ్యక్తిగతంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. మనం ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి అన్లాక్ అనేటి అంటే మనకి బ్యాంకులు పాస్వర్డ్ లాగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టింటాం మన ఫేస్ లాక్స్ ఇలాంటివి పెట్టింటాం. అలాంటివి కూడా ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏం చేస్తున్నారు, మీ డేటా తీసుకొని వీటిని వేరే వెబ్సైట్లకి అమ్మడం, తర్వాత వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ ఫోటోలు ఉపయోగించి మార్ఫింగ్ చేయడం. తర్వాత మీరేమనుకుంటారు అంటే ఇక్కడ నెట్టి మనం డిలీట్ చేస్తున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా డిలీట్ చేస్తున్నాం, ఓకే వాళ్ళ దగ్గర ఏం డేటా ఉండదు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ సర్వర్లలో ఆ డేటా అనేది అలానే స్టోర్ అయి ఉంటుంది అనమాట. మరి అంత డేటా మనం వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఇలా అమౌంట్కి అమ్మడం, లేదంటే బ్లాక్మెయిల్ చేయడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పొద్దున్నే మనం న్యూస్ పేపర్ చూసిన దగ్గర నుంచి, లేదంటే న్యూస్ కానీ ఏదన్నా కూడా సైబర్ క్రైమ్స్ అనేవి ఇలా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఫొటోస్ అనేవి ఇలా మార్ఫింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. విని కూడా మళ్ళీ మనం అప్లోడ్ చేస్తున్నామంటే మనం అంటే ట్రెండ్ అనేది ఫాలో కావాలి, కానీ కంప్లీట్గా ట్రెండ్లోకి వెళ్ళిపోకూడదు అనమాట. అంటే ఏదైనా ఒకటి ఫాలో అయ్యే ముందు దాంట్లో నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి, అసలు మనం ఆ ఫోటోలు అప్లోడ్ చేయడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచన చేసామంటే ఏ వెబ్సైట్లో కూడా మన ఫొటోస్ అనేవి వ్యక్తిగత ఫోటోలు ఏవి కూడా మనం ఎప్పుడు షేర్ చేయకూడదు. ఓకే, ముఖ్యంగా అమ్మాయిలు వీళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళకి తెలియక అప్లోడ్ చేస్తుంటారు. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డిలీట్ అయిపోయినాయి ఇంకా లేవు అని మనం అనుకుంటాం. కానీ ఆ ఇచ్చిన పర్మిషన్లతో ఆ ఫోటోలు అనేవి ఎక్కడెక్కడో వాటిని మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట. కాబట్టి వీటిపైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ రకరకాల అవేర్నెస్ అనేవి ఇస్తున్నా కూడా మన పని మనం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కావాలి, మనకి ట్రెండింగ్లో మనం కూడా ఉండాలి అనేది ఈ ఒక్క కాన్సెప్టే మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉందన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో అప్లోడ్ చేసే ముందు, లేకపోతే ఏదైనా ఒక ఫోటోని మనం అక్కడికి పంపించే ముందు మనం ఏమేమి పర్మిషన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మన సిస్టమ్కి పాస్వర్డ్ అనేది ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి. నెక్స్ట్ రెండోది, మీరు ఏ ఫోటోలు అయితే ఇస్తున్నారో వాటికి ఏ పర్మిషన్లు అడుగుతుందో
అవి చూసి మీరు వాటిని పర్మిషన్లు ఇవ్వకపోవడమే చాలా బెటర్ అన్నమాట. ఇంకోటి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఒకటి పెట్టారనుకోండి, మీకు మొబైల్కి ఓటీపీ వచ్చేటట్టు లేకపోతే ఏదైనా పాస్వర్డ్స్ లాగా వచ్చేటట్టు సెట్ చేసుకున్నారనుకోండి, రేపు ఎవరు హ్యాక్ చేయాలన్నా కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ మెటా ఏదైతే ఉందో డేటా అనేది మీరు షేర్ చేసినప్పుడు వాళ్ళు ఆ డేటాని మిస్యూజ్ చేయకుండా వెంటనే డిలీట్ అయ్యేటట్టు ఏదైనా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయా లేకపోతే ఏదైనా యాప్స్ ఉన్నాయా, ఫస్ట్ వాటి గురించి మనం అనాలిసిస్ చేసుకోవాలి, లేకపోతే మనం తెలుసుకొని వెంటనే ఏ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేస్తారో మీ వర్క్ అయిపోతేనే ఇమ్మీడియట్గా వాటిని డిలీట్ చేయడం, వాళ్ళకి పర్మిషన్స్ అనేవి కంప్లీట్గా క్లియర్ చేశారంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ సైడ్ మనం తప్పించుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే యాప్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం, యాప్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడేమో రకరకాల పర్మిషన్స్ ఇస్తాం, ఫోటోలు పర్మిషన్ ఇస్తున్నాం, ఆడియో ఇస్తున్నాం, వీడియోస్ ఇస్తున్నాం. ఎప్పుడైతే పర్మిషన్లు ఇస్తారో మీరు ఆ యాప్ నచ్చినప్పుడు మీరు అన్ఇన్స్టాల్ ఏమో చేసేస్తారు, కానీ అది బ్యాక్గ్రౌండ్లో ఓ పక్క రన్ అవుతూనే ఉంటుంది. మీ వీడియో పర్మిషన్ ఇచ్చారు కదా, వీడియో పర్మిషన్, దీనివల్ల ఫోన్ ఓవర్ హీట్ కావడం, తర్వాత వచ్చి ఛార్జింగ్ అనేది తక్కువ టైంలోకి కంప్లీట్ అయిపోవడం, ఇలాంటివి చూస్తుంటాం అన్నమాట. అంటే ఇలాంటి సమస్యలు అనేవి మనం డైలీ చూస్తూ ఉంటాం. ఓకే, యాప్స్ అనేవి ఎలా వాటిని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి, లాస్ట్ గూగుల్ అని ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళి కనెక్టెడ్ యాప్స్లోకి వెళ్ళండి. ఏదైతే మనం వాటిని తీసేసి ఉంటామో అలాంటి యాప్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తుంటాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ పర్మిషన్లు ఇచ్చారు వాటికి, అవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటాయి. వీటిని కంప్లీట్గా డిలీట్ చేసేసేయండి. లేదంటే మీ మొబైల్ని చాలామంది ఇప్పుడు మొబైల్ కొంటూనే స్టార్టింగ్ డే 1 ఆన్ చేసి ఆఫ్ చేసి ఉంటారు. నెక్స్ట్ 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా ఇప్పుడు వరకు కూడా ఆఫ్ చేసి ఆన్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఉండరు. రేర్గా చూడొచ్చు అనమాట వాటిని టర్న్ ఆఫ్ చేయడం, మళ్ళీ ఆన్ చేసే వాళ్ళని. మనం ఎలా అయితే కంప్యూటర్లో ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాం, మొబైల్ కూడా ఒక్కసారి మీరు ఆన్ చేసి ఆఫ్ చేశారంటే ఈ సెక్యూరిటీ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా మీరే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లోకి వేరే వాళ్ళు, అనాథరైజ్డ్ పర్సన్స్ అనే వాళ్ళు మీ మొబైల్లోకి ఎంటర్ కాకుండా వాటిని మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇండియా మొబైల్లో నాక్ సెక్యూరిటీ అనేది హైలీ సెక్యూర్ అనమాట. కాబట్టి బయట వాళ్ళు మీ మొబైల్లోకి ఎంటర్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ అప్పుడప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు, అంటే మీకు వర్క్ లేనప్పుడు ఒక 1 మినిట్ జస్ట్ రీస్టార్ట్ చేశారనుకోండి, ఈ సెట్టింగ్స్ అనేవి ముందు ఎవరైతే యాక్సెస్ చేసుకుంటారో ఇలాంటి పర్మిషన్స్ అనేవి ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఓకే, మీకున్న బిజీ షెడ్యూల్లో మొబైల్ని ఆఫ్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ ఎటు పడుకునేటప్పుడు పక్కన పెట్టేస్తుంటారు మొబైల్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టైమర్ లాగా సెట్ చేసేసారనుకోండి, ఈ టైంకి ఆఫ్ కావాలి, ఈ టైంకి ఆన్ కావాలని ఒక షెడ్యూల్ లాగా పెట్టారనుకోండి, మార్నింగ్ 5కి మీరు లేసే టైంకి మళ్ళీ మొబైల్ ఆన్ అయిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల కూడా మీ మొబైల్ని మీరు సేఫ్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇంకా అనాథరైజ్డ్ పర్సన్స్ అనే వాళ్ళు మీ మొబైల్లోకి ఎంటర్ కాకుండా మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి చాట్ జీపీటీ కావచ్చు లేకపోతే ఏ రిలేటెడ్ ఏ యాప్ వచ్చినా కూడా మనం మన డేటాని, వ్యక్తిగత డేటాని ఇతరులకు షేర్ చేసేటప్పుడు మీకు మీరు ప్రొటెక్షన్ ఉండాలి, మీకు మీరు తెలుసుకోవాలి. తెలియకుండా ఎవరో చేస్తున్నారని చెప్పి మన డేటాని వాళ్ళకి షేర్ చేయడం, తర్వాత రకరకాల సమస్యలు అనేవి ఫేస్ చేయకుండా ఉండాలంటే మీకు మీరు అవేర్నెస్ అనేది కల్పించుకోవాలి. మీకు తెలిసిన యాప్ గురించి మీరు ఇతరులకు కూడా చెప్పారంటే ఎంతో కొంత వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.